మహానగరం హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం మధ్యాహ్నం తర్వాత నగరం అంతటా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లటి దట్టమైన మబ్బులు కమ్మేయడంతో పగలే చీకటిలా అనిపించింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే చల్లటి గాలులతో కూడిన వర్షపు చినుకులు మొదలయ్యాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆకాశంలో బలమైన మేఘాలు ఆవరించి ఉండడం వల్ల కొన్ని చోట్ల గంట నుంచి 2 గంటల పాటు కుండపోత వాన పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. వర్షంతో పాటు నగరంపై బలమైన ఈదురుగాలు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ గాలుల వల్ల రోడ్లపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైకర్లు అలర్టుగా ఉండాలని సూచించారు. బలమైన గాలుల కారణంగా పాత బస్తీలు, నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ల వద్ద చెట్లు లేదా ఫ్లెక్సీలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అకస్మాత్తుగా మారిన వాతావరణం వల్ల ఐటీ కారిడార్ తో పాటు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాన పడే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, చెట్ల కింద గానీ కరెంటు స్తంభాల పక్కన గానీ నిలబడవద్దని మున్సిపల్ ట్రాఫిక్ అధికారులు నగరవాసులను కోరుతున్నారు. వరద నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేసినట్లు సమాచారం.